బెంగుళూరులో ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాలి అన్న నాకు తెలిసిందైతే రాజాజీ నగర్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కే. ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్ళేవాళ్ళము. సో, మాకైతే రీసెంట్‌గా తెలిసింది. మనకి ఇంకొక ఇస్కాన్ కూడా టెంపుల్ కూడా ఉంది అనేసి బెంగుళూరులో. సో, అదొచ్చేసి వైకుంఠ హిల్ అనమాట. అదొచ్చి వసంతపుర అనే ఏరియాలో ఉంటది. మేము అక్కడికైతే వెళ్ళాం. మాకు మా నైబర్స్ చెప్పారు ఇక్కడ ఇంకొక ఇస్కాన్ టెంపుల్ ఉంది అనేసి. సో, చాలా బావుంటుంది. ఒకసారి వెళ్లి చూడండి అనేసి. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా అనేసి మేమంతా కలిసి వెళ్ళామన్నమాట. సో, ఎంత అందంగా ఉంది అంటే వ్యూ అయితే చాలా బావుంటది. అండ్ హిల్ ఏరియా అనమాట. సో, చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. చాలా అందంగా, చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చూసే కొద్దీ ఇంకా చూడాలి అనిపించింది. ఇంకా లోపల వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. రాధాకృష్ణుడు మాత్రమే కాదు, ఇంకా మనకి లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. చూసే కొద్దీ ఇంకా చాలా ఉన్నాయి. లోపలే అలా కట్టారనమాట. అసలు ఇంకా అక్కడి నుంచి ఆ హైల్ నుంచి చూస్తుంటే అసలు బెంగుళూరు అంతా ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నామేమో అంతా అలా కనిపిస్తుందన్నమాట. సో, బెంగుళూరులో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ ఇస్కాన్ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. సో, చాలా అందంగా ఉంది. అండ్ మేమైతే కొంచెం దూరం నుంచి తీసాను రాధాకృష్ణుని. లోపలికైతే అలో చేయరు కెమెరాని. సో, రాధాకృష్ణుల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఆ టెంపుల్‌లో మేము ఏమేమి చూసాము, అక్కడ ఏమేం చేసాము అనేసి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తాను. సో, తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోని కూడా. ఇంకా మా అబ్బాయి అయితే చూడండి పరిగెత్తుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట టెంపుల్‌లో అయితే. సో, చాలా బాగా దర్శనం అయితే అయింది మాకు.